సో అయోధ్యకు సంబంధించినటువంటి ఒక ఫోటో ఎగ్జిబిషన్ కూడా ఈ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన జరిగింది. ఒకసారి చూద్దాం. అయోధ్యకు సంబంధించి కూడా 1813లో హిందూ సంస్థల ద్వారా మొదటి ప్రకటన మందిరాన్ని ధ్వంసం చేసి బాబర్ కట్టడాన్ని కట్టారంటూ అక్కడి నుంచి వరుసగా ఒక ఫోటో ఎగ్జిబిషన్ అయితే మనకు ఏర్పాటు చేయడం జరిగింది. ఒకసారి చూసుకోవచ్చు. అయోధ్య విధ్వంసం నుండి పునర్భైవం వరకు, అంటే అయోధ్య 1528లో ఎప్పుడైతే విధ్వంసమైందో అప్పటి నుంచి 2024 అంటే ప్రస్తుతం ఇప్పుడు బాలరాముడి ప్రాణప్రతిష్ఠ వరకు కూడా ఇక్కడ అన్ని రకాల ఫోటోలు ఏర్పాటు చేశారు. దానికోసం ఎంత ఫైట్ జరిగింది, కోర్టులో ఎలా విజయాన్ని సాధించారు, ఎంతమంది దీనికోసము ఇక అనేక రోజులు దీనికోసం శ్రమించారు, ఈ యొక్క రామ మందిరం కోసం అనేటువంటి అనేక రకాల ఫోటోలని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో చూస్తూ ఉన్నాం. దురాక్రమణ నుండి పునర్వైభవం వరకు 1989 శ్రీ రామ్లాల్ అని తన విముక్తికై కోర్టులో వ్యాజ్యం దాఖలట. ఇక 1990 అయోధ్య శ్రీరామ జన్మభూమి విముక్తికై మొదటి కరసేవ. సో ఇలా అనేక రకాలటువంటి ఫోటో ఎగ్జిబిషన్స్ని అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మనం కొంచెం ముందుకు పోయి కూడా చూస్తే ఆ యొక్క రూమ్ లాగా ఏర్పాటు చేశారు. ఈ రూమ్ లాగా ఏర్పాటు చేసి ఇందులో మొత్తం ఓల్డ్ పిక్ ఆఫ్ బాబర్ మసీద్ సంబంధించి 1999లో ఉన్నటువంటి ఒక ఫోటోను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. సో అప్పుడు 1828 దురాక్రమణదారుడు బాబర్ సేనాని మీర్ బాకీ ద్వారా శ్రీరామ మందిర ధ్వంసం చేసినటువంటి అతని ఫోటో, దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఇక్కడ మొత్తం బాబర్కి సంబంధించినటువంటి ఫోటోలు ఉన్నాయి. సో దీని తర్వాత కూడా కొంచెం మనం ముందుకు వెళ్తే 1813 హిందూ సంస్థల ద్వారా మొదటి ప్రకటన మందిరాన్ని ధ్వంసం చేసి బాబర్ కట్టడాన్ని కట్టారు. సో దానికి సంబంధించినటువంటి ఫోటో ఇక్కడ మనకు మొత్తం కనిపిస్తుంది. బాబర్ మసీద్ సంబంధించినటువంటి ఆ యొక్క ఘటనలు, అప్పటి ప్రొడక్షన్, పోలీసులు కావచ్చు, అవన్నీ ఆ విజువల్స్ని కూడా అద్భుతంగా ఇక్కడ ఫోటో ఎగ్జిబిషన్ లాగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మనకు ఓవరాల్గా ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా ఎప్పుడైతే ఆ యొక్క బాబర్ మసీద్ని అక్కడ ఏర్పాటు చేశారో, ఆ యొక్క కట్టడాన్ని కూల్చి అప్పటి నుంచి ఇప్పుడు మళ్ళీ అయోధ్యలో రామ మందిర నిర్మాణము, బాలరాముడి ప్రాణప్రతిష్ఠ వరకు కూడా అనేక ఫోటోలు ఉన్నాయి. ఇవన్నీ కూడా అప్పటి ఫోటోలే. సో మనం చూస్తూ ఉన్నాం విజువల్స్లో. ఇక అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసము ఆ యొక్క అనేక మంది పోరాటాలు చేసినటువంటి ఫోటోలు, ఇవన్నీ కూడా అప్పటి ఫోటోల్ని అద్భుతంగా ఇక్కడ ఏర్పాటు చేశారు. 1986 కోర్టు తీర్పుతో పాలాలు తెరిచి భక్తులకు శ్రీ రామ్ లాలా దర్శన భాగ్యాన్ని కల్పించేలా అప్పటి 1986 సంవత్సరంలో ఒక ఫోటోని ఏర్పాటు చేశారు. సో ఇలాగే మనం ముందుకు పోతే ఇక 1989 ఇంతకుముందు చూసాం ఫోటో. సో ఫోటో ఎగ్జిబిషన్స్, పేపర్ కట్స్, కూల్చుతున్నటువంటి ఆ యొక్క గోడలు, బాబర్ మసీద్ను కూల్చేస్తున్నటువంటి ఆ యొక్క ఫోటోలు, విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. 1999 ఇక అయోధ్య శ్రీరామ జన్మభూమి విముక్తికై మొదటి కరసేవ అంటూ కూడా ఒక ఫోటోను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో అద్భుతంగా, అంటే ఇక్కడికి వస్తున్నటువంటి ఎవరైతే భక్తులు ఉంటారో వాళ్ళందరికీ కూడా రామ మందిర నిర్మాణం అనేది అంత ఈజీగా, అంత ఆషామాషిగా జరగలేదు. అనేక పోరాటాల తర్వాత అనేక మంది భక్తులు ఈ యొక్క రామ మందిరం కోసం చేసినటువంటి ఎన్నో త్యాగాలు ఉన్నాయి. సో ఎటకేలకు ఇక ప్రధాని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో ఈ యొక్క రామ మందిర నిర్మాణానికి సంబంధించినటువంటి ఫోటోలు, ఇక దానికి సంబంధించినటువంటి పిక్స్ అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. నరేంద్ర మోడీ గారు ఈ యొక్క రామ మందిర జన్మభూమికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమ ఫోటోలు కావచ్చు, ఇవన్నీ రామ మందిర నిర్మాణం జరుగుతున్నటువంటి ఫోటోలు. రామ మందిరంలోనే ఒక ప్రత్యేక శిల్పాన్ని చెక్కుతున్నటువంటి ఫోటోలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఓవరాల్గా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి అన్ని ఫోటోలు ఇక్కడ చూసుకుంటే ఒకసారి అజయ్, ఇక్కడ 2020 శ్రీరామ జన్మభూమిలో భవ్య మందిర నిర్మాణానికి భూమి పూజ చేస్తున్నటువంటి ఫోటోను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. భూమి పూజ అనంతరం, సో ప్రస్తుతం ఆ యొక్క అయోధ్య ఏర్పాట్లు ఇలా ఉన్నాయి. సో అనంతరం పూర్తిగా ఈ ఏర్పాట్ల అనంతరం కూడా ఒకసారి అయోధ్యకు సంబంధించినటువంటి ఎక్స్క్లూజివ్ ఫోటోస్ చూసుకుంటే సో విడివిడిగా పెట్టారు. అంటే లోపల భాగంలో ఈ యొక్క సింబల్స్ కానీ, ఆ గుర్తులు కానీ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ప్రస్తుతం ఇక 1528 నుంచి మనం చుట్టూ ఫోటో చూసుకుని వచ్చాము. ఇప్పుడు 22 జనవరి 2024 అంటే ఈరోజు, ఎగ్జాక్ట్లీగా ఈరోజు శ్రీరామ జన్మభూమిలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠా మహోత్సవము, ఇక శ్రీరాముని మందిరము స్వాభిమాన సంకేతం అంటూ ఇక ఇది మన రామ మందిరం. ఇప్పుడున్నటువంటి అయోధ్య రామ మందిరం. ఈ రామ మందిరం కోసం ఎన్నో రోజుల నుంచి ఎంతోమంది దేశ ప్రజలంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ కళ సహకారమైనటువంటి రోజు ఈ రోజు. సో ఇది మొత్తం మీద అయోధ్యకు సంబంధించినటువంటి ఒక ఫోటో ఎగ్జిబిషన్ ఇక్కడ ఏర్పాటు చేయడం.